దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకులు చేయని విధంగా కుల మత పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించి పేద ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఏకైక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డి తెలిపారు. బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలోని చెరువు కట్ట దగ్గర ఉన్న దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. అనంతరం పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధికి నిదర్శనంగా ప్రతి గ్రామంలో ఆయన జన్మదినాన్ని ప్రజలు జరుపుకుంటున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి తన పాలనలో పేదలకు నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అందించారన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని, కూటమి ప్రభుత్వం హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. అదే క్రాస్గా అదే సెల్ తీద్దాంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన కూడా ఒక వేడుకలాగా జరుపుకుంటున్నారు. మరి దీనికి కారణం ఒకే ఒక కారణం, అది రాజకీయ చరిత్రలో అంటే అది రాష్ట్రమే కాదు దేశ రాజకీయ చరిత్రలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదవాడికి సాయం అందించాలి. ఆ పేదవాడికి సాయం అందించే కార్యక్రమంలో ఎక్కడా కూడా వివక్షకు తావు ఉండకూడదు. అంటే ఎక్కడ వాడి కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా రాజకీయాలు చేయకుండా పేదవాళ్ళు అయితే చాలు వాళ్ళకి సాయం అందించాలని ఒక గొప్ప ఆశయము ఆలోచన చేసిన నాయకుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. మరి ఆయన 5 ఏళ్ల పాలనలో పేదవాళ్ళందరికీ మంచి జరిగింది. అన్ని వర్గాలకు, అది రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా ఆయన అండగా ఉండి చేయిపట్టి సాయం అందించి చేయిపట్టి నడిపించిన ఒక గొప్ప నాయకుల్లా పరిపాలన చేశాడు. మరి ఈరోజు ఈ ప్రభుత్వము కేవలం మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చింది. ఆ మోసపూరిత వాగ్దానాల వల్లనే ఈరోజు మాకు 19కి 24కి 10% ఓట్లు. మరి ఈ పథకాలన్నీ జగనన్న ఇచ్చిన పథకాలన్నీ ఇట్లాగే వస్తాయి, వీటికి అదనంగా సూపర్ 6 కూడా చంద్రబాబు నాయుడు ఇస్తాడు చెప్తున్నాడు కదా అనే ఆశతో ఓటేశారు. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఆయన పరిపాలన మీద కానీ ఎక్కడా వ్యతిరేకత ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. కేవలం నమ్మి మోసపోయిన అనే మాట ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మరి దీనికి ఒకటే నిదర్శనం, మేము 5 ఏళ్ల పాలనలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా కాదు, 4వ సంవత్సరం 5వ సంవత్సరం కూడా గడప గడపకు ఎమ్మెల్యేలంతా వెళ్ళి మా ప్రభుత్వం పాలనను మరి వాళ్ళకు వివరించి మేము ఇది మంచి చేసినాం మీకు అని చెప్పి గర్వంగా చెప్పిన పరిస్థితిని మీరంతా చూశారు. మరి జగనన్న మీద ప్రేమ అభిమానం ఉంది కాబట్టి, వ్యతిరేకత లేదు కాబట్టే ఈరోజు రాష్ట్రం అంతటా కూడా మరి ప్రతి ఇంట్లో కూడా ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకుదో మనవడిదో బర్త్డే అన్నట్టుగా వాళ్ళు వేడుకలు జరుపుకుంటున్నారు. డెఫినెట్గా రాబోయే కాలంలో ప్రజలందరికీ మంచి జరిగే జగనన్న పాలన వస్తుంది. మరి ఆ దేవుడు కూడా జగనన్నకి
ఆయన జన్మదిన సందర్భంగా మరి మంచి ఆరోగ్యము, శాంతి, సంతోషము కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.